Evening years. How is the Josh? How is the Josh? What about today? Today is Saturday. ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటంటే విజన్ 2024 అండ్ 25 అంటే ఏంటంటే ఇప్పుడు 2024లో ఉన్నాం కదా. ఈ ఇయర్ అంటే 2025 వచ్చే లోపల వాట్ వీ వాంట్ టు అచీవ్, వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఏం సాధించాలి అనేది మనం ఒక క్లారిటీగా చేసుకోవాలి. అయితే దీంట్లో 1 ఇయర్ అంటే కనుక 1 ఇయర్లో మీరు అనుకుంటున్న లక్ష్యం ఏదైతే ఉందో దీర్ఘకాలిక లక్ష్యం, దాన్ని కొంత పార్ట్లో అసలు మూమెంట్ ఇవ్వండి. తర్వాత మీరు కొన్ని ఉంటాయి, సబ్ గోల్స్ ఉంటాయి. ఒకటి, కొంతమందికి ఈ ఇయర్ ఒక కంప్యూటర్ కొనాలి, ఈ ఇయర్ ఒక బైక్ 2 వీలర్ కొనాలి, కొంతమందికి ఈ ఇయర్ కారు కొనాలి, ఈ ఇయర్లో ఒక ఇల్లు తీసుకోవాలి, ఒక ప్లాట్ తీసుకోవాలి. ఇలా ఒక చిన్న చిన్న ఒక లక్ష్యం అనేది ఉంటుంది, అంటే ఈ ఇయర్కి సంబంధించింది. కొంతమందికి ఏమో మా పెద్దవాళ్లకు, కొంతమందికి మన కూతురు పెళ్లి చేయాలి, సో మంచి సంబంధం వస్తే మా కొడుకు పెళ్లి చేయాలి. సో ఒక యూత్, కొంతమంది అయితే కనుక బ్రదర్ సిస్టర్ మ్యారేజ్ చేయాలి, చెల్లెలు మ్యారేజ్. ఇలా లక్ష్యాలు అనేది వేరియేషన్గా ఉంటుంది. ఒకళ్ళకి ఈ ఇయర్ నేను మంచి, ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ లోపల మంచి కమాండింగ్ ఆఫ్ ది నా యొక్క పోస్ట్లో మంచి కమాండ్ తెచ్చుకొని మంచి హైక్ వెళ్ళాలి ఇంకా మన శాలరీలో అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది. మన బిజినెస్ ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ 2025 కల్లా ఎక్కువ అయిపోవాలి, అంటే మంచి ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయి. ఇలా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి లక్షలు అవి డివిజన్ చేసుకోండి. వాట్ యు వాంట్ టు అచీవ్ అనే దానికి మీకు ఒక ప్రాపర్ క్లారిటీ తెచ్చుకోండి. దాని ద్వారా ఏంటంటే మీకు ఒక అనాలిసిస్ వస్తుంది. సో దాన్ని ఫస్ట్ 1 ఇయర్లో, ఇప్పుడు ఆల్రెడీ మనం వీ క్రాస్డ్, నవ్ వీఆర్ ఇన్ ఫిబ్రవరి, జనవరి జస్ట్ నవ్ కంప్లీట్. సో ఫిబ్రవరి అంటే మనకు ఫిబ్రవరి కూడా అయిపోతుంది. అంటే మనకు ఉన్నది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో దట్ 10 months రిమైనింగ్. ఈ 10 monthsలో వాట్ యు ఆర్ అచీవ్, ఎన్ని నెలలు, ఎంత టైం స్పెండ్ చేస్తే మీరు వెళ్తారు. సో ఫస్ట్ మంత్లీ ప్లాన్ వేసుకోండి. వీక్లీ ప్లాన్ నుంచి ఫస్ట్ వీక్లీ ప్లాన్ అనేది అర్థమైతే మీకు మంత్లీ ప్లాన్ వస్తుంది. మంత్లీ ప్లాన్ అర్థమైతే తర్వాత ఇయర్ ప్లాన్. సో ఈ విధంగా మనము స్ట్రాటజీగా డివైడ్ చేసుకొని దానికి ఏ విధంగా కృషి చేయాలి, ఏ విధంగా ప్రయత్నం చేయండి ఏది రాదు. సో వీ హ్యావ్ టు గో త్రూ దట్. విజన్ 2024 to 25 రావాలంటే మనం ప్రాపర్ టెక్నికాలజీ ఉపయోగించి మనం ముందుకు ప్రొసీడ్ అయితే వీఆర్ గోయింగ్ టు అచీవ్ ద ఫర్దర్ లెవెల్స్. దానికి ఒక స్ట్రాటజీ ప్లానింగ్ అనేది కంపల్సరీ, దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలి. సో నో ప్రొకాస్టికేషన్, అంటే ఏంటంటే పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదు. దీని గురించి ఐ విల్ టేక్ 1 more వీడియో ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బద్ధకం వహిస్తే మీ ఇయర్ కూడా పోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. టైం మాత్రం మీకోసం ఆగదు, టైం విల్ బీ గో. సో దాట్ ఇన్ టైంలో మీరు సాధించుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా షుడ్ బి ప్లానింగ్, ప్రాపర్ మేకింగ్ ఉంటే యూ విల్ బీ అటైన్ యువర్ లక్ష్యం. డెఫినెట్గా మీరు మీ యొక్క లక్ష్యాన్ని సాధించవచ్చు. సో దాట్ మీలో కెపాసిటీ, పట్టుదల, ధైర్యం ఇవన్నీ డెవలప్ కావాలంటే యూ గో ఫర్ సమ్ బుక్స్. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ రెగ్యులర్గా నా వీడియోస్ మీరు టచ్ చేయండి. సో దెన్ యూ కెన్ దాని ద్వారా ఏంటంటే మీకు లోపల నుంచి ప్రజ్వలితమైన శక్తి, ఎనర్జీ ఉంటుంది. మీరు చేస్తున్నారు వర్క్, కానీ దానికి సిలైన్ కావాలి. అంటే ఏంటంటే మోటివేషన్. వెనెవర్ యూ హ్యావ్ ద ప్రాపర్ మోటివేషన్, దెన్ ఓన్లీ యు ఆర్ ద సక్సెస్ఫుల్. సో గైస్, మీరు ఈ ఇయర్లో అచీవ్మెంట్ ఏవేవి చేసుకోవాలో చెప్పాలి. కామెంట్స్ రూపంలో వాట్ యువర్ గోల్స్ యూ కెన్ ప్రిస్క్రైబ్. ఓకే, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. 1 more thing, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అంతే. బాయ్, యువర్ శేష్.